ఎస్ ఎస్ ట్రేడర్స్, మనం నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో, సెన్సెక్స్లో, ఇండైసెస్లో మనం ఒక స్ట్రాటజీ చెప్పుకున్నాము. ఓన్లీ ఫిబోనాసి టూల్ ద్వారా 1 అవర్లో 230 215 క్యాండిల్కి హైలో వేసుకోవడానికి మనం హై నుంచి లో నుంచి హై వరకు మనం ఫిబోనాసి టూల్ తీసుకోవడం చెప్పుకున్నాము. ఆ టూల్ ఎంతమంది గమనించారో చెప్పండి ఒకసారి, చూడండి ఒకసారి. మీరు చూసిన వాళ్ళు చెప్పండి. ఏ రకంగా వర్కౌట్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 230 నిన్నటి 215 క్యాండిల్ ఇది. సరే, 230 కాదు, 215 క్యాండిల్ 1 అవర్లో 215 క్యాండిల్కి హై నుంచి లోకి, లో నుంచి హైకి ఫిబోనాసి తీసుకోవాలి. ఓకే, 2 టైమ్స్ అప్ సైడ్ వస్తుంది, అదే డౌన్ సైడ్ వస్తుంది, 2 సైడ్లు వస్తుంది అనమాట. ఎగ్జాక్ట్గా మనం ఇవి సపోర్ట్ లెవెల్స్ అవుతాయి రివర్స్ తీసుకోవడానికి. ఈ బ్లూ లైన్స్ తెలిసిందే మనకు, ఇది మిడిల్ ఆఫ్ గోల్డెన్ రేంజ్ అవుతుంది. ఓకే, ఈ రోజు ఏం జరిగింది, నిన్న తీసుకున్న దానికి ఇక్కడ ఎగ్జాక్ట్గా సపోర్ట్ తీసుకొని మళ్ళీ సపోర్ట్ దాటిపోయింది, రెసిస్టెంట్ దాటిపోయి ఇక్కడ రిజెక్షన్ వచ్చింది క్లియర్గా. జస్ట్ 1 పాయింట్ కూడా చేంజ్ కాలేదు చూడండి. ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చేసింది. ఈ క్యాండిల్ పైన యాక్చువల్గా ఇక్కడ క్లోజ్ కాలేదు. ఇక్కడ ఒక మంచి క్యాండిల్, ఇదే క్యాండిల్ క్లోజ్ అయ్యి ఉంటే ఇంకా అప్ సైడ్ వెళ్ళేది, కానీ క్లోజ్ కాలేదు కనుక ఇక్కడ టెస్ట్ తీసుకొని కిందికి వచ్చింది. మళ్ళీ మీ జోన్ వరకు, ఏది గోల్డెన్ జోన్ వరకు వచ్చింది. ఈ గోల్డెన్ జోన్ కింద క్లోజ్ కాలేదు. ఒకవేళ ఈ క్యాండిలే క్లోజ్ అయ్యింటే రేపు డౌన్ సైడ్ అనుకోవాలి. రేపు కూడా ఇవే లెవెల్స్ యూజ్ అవుతాయి. ఎందుకు యూజ్ అవుతాయి అంటే, ఈ క్యాండిల్ లోపల, ఈ డే లోపలనే మాత్రమే ఈరోజు క్లోజ్ అయింది వచ్చి, నిన్నటి డే క్యాండిల్ లోపల వచ్చి క్లోజ్ అయింది కనుక ఇవే లెవెల్స్ వర్కౌట్ అవుతాయి. ఇవే లెవెల్స్ తోటి రేపు ట్రై చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. అదే రకంగా ఇంకొక స్ట్రాటజీ ఉంది, ఇంకో వీడియోలో పెట్టుకుందాం, చిన్న చూసుకుందాం. ఒక డేని హై టు లో వరకు, హాఫ్ రేంజ్ను మిడిల్ రేంజ్ వరకు తీసుకున్నాను. ఆ తీసుకున్న క్యాండిల్ ఆఫ్ నుంచి మనకి అప్ సైడ్ వెళ్తే గ్రీన్ సైడ్లో ఉన్నదాన్ని అప్ సైడ్ వెళ్తే అప్ సైడు, డౌన్ సైడ్ ఉంటే డౌన్ సైడ్. అదే రకంగా ఈరోజు చూడండి, ఈరోజు చూస్తే మీకు అర్థమవుతుంది రేపు ఎలా ఉంటుంది మార్కెట్ అనేది. ఓకే, ఇప్పుడు ఇది తీసుకుంటున్నాను, లో ఇది తీసుకుంటున్నాను. ఈ కింద ఉంటే మార్కెట్ డౌన్ సైడ్ చూడాలి, గ్రీన్ సైడ్ ఉంటే అప్ సైడ్ చూడాలి. ఓకే, ఈ స్ట్రాటజీ ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, రేపు పెట్టుకుందాం. థ్యాంక్ యూ.